హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చూసారు కదా, పన్నీర్ కర్రీ అన్నమాట. విత్ చపాతీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఫుల్ చేశానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూపిస్తాను. ఇట్లా పన్నీరు తీసుకోవాలన్నమాట. ఇది హోమ్మేడ్ పన్నీర్ అనమాట. నేనే తయారు చేశాను. అది కూడా ఫుల్ రెసిపీ మన ఛానల్లో ఉంటుంది. వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఇంట్లోనే మనము నీట్గా స్వచ్ఛంగా తయారు చేసుకునేదన్నమాట. ఇలా పన్నీర్ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. పన్నీర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా పన్నీర్ వచ్చేసి 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా తీసుకోండి. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్, టమోటాలు కూడా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ 2 టమోటాలు తీసుకున్నా. ఇలా మొత్తం ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గోళం పెట్టుకోవాలన్నమాట. అందులో మనము ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన వరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. టమోటా, ఆనియన్ కొంచెం మగ్గాలి. ఇందులోనే మనము కొంచెము మన దగ్గర జీడిపప్పులు కానీ బాదం పప్పు ఏది ఉన్నా అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి గసగసాలు కూడా. అంత మొత్తం ఇలా కలబెట్టేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము. మొత్తం ఇలా మగ్గిపోవాలన్నమాట. అంటే పూర్తిగా మగ్గద్దు, కొంచెం అట్లు ఇట్లుగా మగ్గాల. ఇప్పుడు మీకు మిక్సీ ఉంటే కనుక మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మేము రోట్లో కొంచెం పచ్చగా చేసుకుంటున్నాం అన్నమాట. మాకు అట్లా ఇష్టం కాబట్టి అదే గోళంలోనే మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆ గోళం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ అంతా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, పన్నీర్ ముక్కలన్నీ మొత్తం ఆ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, కొంచెం కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా మనం దాంట్లోనూ ఫ్రై చేయాలన్నమాట. బాగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట పన్నీర్ అంతా. అలా ముక్కలు విరగకుండా నీట్గా చేసుకోవాలన్నమాట. మనము పెద్దగా కలబెట్టద్దు. అవి ఫ్రై అయ్యేంత వరకు అలా వేయించాలి. అవి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వేగిన తర్వాత చూడండి, నేను అన్ని ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసాను అనమాట. కారం పొడి అవి వేయడం వల్ల ముక్క అనేది మనం తినేటప్పుడు కొంచెం స్పైసీగా అనిపిస్తుంది అనమాట కర్రీలో. అందుకని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ అన్నీ. మొత్తం పన్నీర్లో చాలా విటమిన్స్ ఉంటాయి. మీకు స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళైతే కనుక ఎక్కువ పన్నీర్ బాగా తీసుకున్నారనుకోండి, తొందరగా స్కిన్ ఎలర్జీ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ టిప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పన్నీర్ ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి తీసుకోండి. ఇలా గోళం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవాలా. పన్నీర్ అంతా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం ఇలా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడే అంతా వేసేసుకొని ఒక గరిట తీసుకొని మొత్తం కలిపెట్టేసుకోవాలా. మొత్తం ఇలా కలిపెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత మనము ఆనియన్స్, టమోటా మగ్గబెట్టి వేసుకున్నాం కదా, అవి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అది ఆ పేస్ట్ ఇందులో చాలా ఇంపార్టెంట్, అందుకని ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఇదంతా చూడండి ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా వేగిందనమాట. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. టమోటా, ఆనియన్స్ని మిక్సీలో వేసుకోండి మీరు, చాలా మెత్తగా వస్తుంది. మేమేమంటే ఇలా కొంచెం పచ్చగా ఉండాలనిపించి నోటికి తగలాలని అలా వేసుకున్నాం. మీరు మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ గిన్నెలోని మనము ఇందులో వేసేసి మొత్తం కలిపెట్టుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలబెట్టాలి. చూడండి, మొత్తం ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. ఆ నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలబెట్టుకోవాలి. మనము పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసినప్పుడే మనము అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం పొడి,
కూరకు సరిపోయేట్టుగా సాల్ట్ వేసుకోవాలి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవటం వల్ల మనకు జీర్ణశక్తి బాగా అవుతుంది. జీలకర్ర పొడి మిస్ అవ్వద్దు. గరం మసాలా వేసుకోవాలి, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలన్నమాట. స్కిప్ అయిపోయింది, మేము వేసుకున్నాము. ఇదంతా మొత్తం ఇలా కలిపెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడే మనం కారం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం పన్నీర్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, అన్నీ వేసేసి అవి ఇందులో వేసుకోవాలన్నమాట. మనము ఇందులో వేసుకోవటం వల్ల ఇంకా పన్నీరు మనము బాగా కొంచెం ఉడకాలన్నమాట. మసాలా అంతా పట్టాలి కాబట్టి బాగా మసాలా అంతా పడితే పన్నీర్కు బాగా సరిపోతుంది. అందుకని ఈ స్టేజ్లో మనం పన్నీరు వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక్కసారి బాగా ఇలా కలిపెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం. మనము ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అప్పుడే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. చూడండి, ఒకసారి మూత పెట్టేసుకుందాం. మనము మూత పెట్టేసి 20 మినిట్స్ తర్వాత చూద్దాము. 20 మినిట్స్ తర్వాత చూడండి, కరెక్ట్గా ఉడికి ఆయిల్ ఇలా చూడండి అక్కడక్కడ పైకి తేలింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము మిగిలిన జీడిపప్పు, బిర్యానీ ఆకులు కూడా ఇప్పుడు పైన వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు అట్లనే మంట మీద ఉన్నించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. చూడండి, పన్నీర్ కూడా క్వాలిటీనెస్ అంటే మనకి బాగా కుక్ అయిందనమాట. అప్పుడు వేయించినప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు చూడండి ఆ మాత్రం పులుసు ఉంటే సరిపోతుంది మనకి. రైస్ లెగ్, కలర్ రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ కాంబినేషన్ బాగుంటుంది. అలానే హెల్త్ బెనిఫిట్స్ దండిగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పన్నీర్ ఇష్టం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి ఫుడ్లో తీసుకోండి, సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అవుతుందన్నమాట. పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి, మేమైతే కనుక పన్నీర్ కాంబినేషన్లోకి చపాతీలు చేసుకున్నాం అనమాట. సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్లో చూసి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను ఎలా చేశానో మీకు అర్థం కాదనమాట. అలానే జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది 10 మందికి రెసిపీ రీచ్ అవుతుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ ఏం లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.